మామ, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? ఎక్కడికి ఏంటి మామ, ఎగ్జామ్ అయిపోయింది కదా, అందుకే ఇంటికి వెళ్తున్నా. ఈరోజు ఎగ్జామ్ బాగా రాసావా మామ? మనం అంత పెద్ద టాపర్లు ఏం కాదు కదా మామ, జస్ట్ బిలో యావరేజ్. పాస్ అయితే టీచర్ మీద ఆధారపడి బతికేయచ్చు, ఫెయిల్ అయితే టీచర్లు ఫెయిల్ చేశారని చెప్పుకుంటూ బతికేయచ్చు, అంతే కదా. నీ సంగతి ఏమో కానీ నా సంగతి మాత్రం తల తిరుగుతుంది అనుకో మామ. ఏం రా, సరిగ్గా రాయలేదు ఈరోజు. ఏం చెప్పుకోమంటావు మామ, క్వశ్చన్ పేపర్లోనేమో ఎక్స్ని వైని కనుక్కోమని, పైగా ఆ క్వశ్చన్లోనే ఎక్స్ని వైని ఇస్తున్నారు, మళ్ళీ దాన్నే తిరిగి అడుగుతున్నారు. అదే తలనొప్పి అయిపోయింది మామ. అంతే కదా మామ, క్వశ్చన్ని తిప్పి తిరిగి రాయి, అదే ఆన్సర్ అయిపోతుంది కదా. అరే, ఈ విషయం నాకు తెలియలేదే. ఎంతైనా ఇంటెలిజెంట్ మామ. నువ్వు మరీ అలా పొగడదు మామ, నాకు సిక్కేస్తుంది.